వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ ట్రైనింగ్ అక్టోబర్లో ఉండదు. ఇది నేను 100% చెప్తాను. ఎందుకంటే 100% అక్టోబర్లో మన కానిస్టేబుల్ ట్రైనింగ్ అన్నది ఉండదు. ఎందుకో నేను రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్లో ట్రైనింగ్ ఎందుకు ఉండదంటే, ఇప్పుడు ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ ఎవరైనా కానీ అక్టోబర్లో ట్రైనింగ్ పెడతామని చెప్పి రెస్పాన్స్ ఇచ్చారా? లేదు. పోనీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి హైకోర్టు నోటీస్ ఉంది. ఆ నోటీస్లో పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు హెడ్ కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇవ్వండి, లేదంటే ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్కి ఇంత నుంచి ఇంత లోపల వాళ్ళు ఏర్పాట్లు రెడీ చేయాలి అని చెప్పి ఏమన్నా రిక్రూట్మెంట్ చేసిందా? లేదు. తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ జరిగాయి. ఎస్బీఐ ఎంక్వైరీ అనేది ఎన్ని డిస్టిక్ల్లో జరిగింది, అసలు ఇప్పుడు ఎన్ని డిస్టిక్ల్లో ఖాళీ ఉంది, అసలు 6,001 మందికి డిస్టిక్లో జరిగాయా, లేకపోతే ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా, తర్వాత ఏమన్నా అప్డేట్ ఉందా, అటువంటి సంబంధించి ఎస్బీఐ ఎంక్వైరీ అప్డేట్ కూడా లేదు. తర్వాత మెడికల్ దాదాపు 100% మెడికల్ అన్ని డిస్టిక్లో జరిగిపోయినప్పటికీ అఫీషియల్గా అన్ని డిస్టిక్లోని మెడికల్ జరిగిపోయాయి అని చెప్పి ఒక నోటీస్ లేదు. సో వీటికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, లాస్ట్ ఆల్రెడీ మనం అనుకున్నాం సెప్టెంబర్లో ట్రైనింగ్ ఉంటుందని. చాలామంది అక్టోబర్ 15th ట్రైనింగ్ ఉంటుందని చెప్పి చాలామంది అన్నారు. బట్ అది కూడా ఒక అపోహ మాత్రమే. చాలామంది అక్టోబర్ 13 రిపోర్టింగ్ టైము, అక్టోబర్ 15 ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఫేక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. దాన్ని నేను కూడా కొంతమంది ఆఫీసర్లను అడగడం వల్ల అది కరెక్టే, మ్యాక్సిమం 90% అనడం వల్ల నేను కూడా 13 to 15 ఉంటుందని ఎస్టిమేషన్ చేసి అనుకున్నాను. బట్ కానీ చాలామంది బోర్డులో వర్క్ చేసే వాళ్ళని అడిగిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే, బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నది ఏదో కొంతమంది ఫేక్గా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది మేము ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు, ఎవరికి చెప్పలేదు. సో మీరు అనవసరంగా యూట్యూబ్లో యాస్పిరెంట్స్లో లేని ఆశలు పెంచేసి 10 రోజులకు పోతారు అని చెప్పి, అక్టోబర్లో పోతారు 15 అని చెప్పి అలాంటి డేట్స్ దయచేసి అనౌన్స్మెంట్ చేయొద్దని చెప్పి ఎవరైతే బోర్డులో వర్క్ చేస్తారో ఆ సారోళ్ళే మాతో చెప్పడం జరిగింది. నేను చాలామంది మొన్న అడిగారు, అన్న మీరేంటి సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, తర్వాత ఇంకొకరు నెగిటివ్ కామెంట్ చేశారు, ట్రైనింగ్కి సంబంధించి 25 వీడియోలు చేశారు, 27 వీడియోలు చేశారంటే పిన్ టు పిన్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకరు చెప్పారు అక్టోబర్లో ట్రైనింగ్ ఉండదని. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చి చేస్తాము. ఇంకొకరు వచ్చి నవంబర్లో ఇలాంటి పలానా డేట్ ఉంటుంది అని చెప్పి బోర్డులో వాళ్ళు చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని ఏదో వీడియోస్ చేయడం ఇక్కడ ప్రాసెస్ కాదు. ఇన్ఫర్మేషన్ చిన్న పిన్ టు పిన్ ఉన్న పాస్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ అక్టోబర్ 13, 15 ట్రైనింగ్ ఉండొచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేనే అక్టోబర్లో ట్రైనింగ్ ఉండదు అంటున్నాను. ఎందుకంటే అది అక్కడి నుంచి అందిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసి మనం ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అంతేగాని మనం ఏదో ఇమాజిన్ చేసి అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అని చెప్పి అథెంటికేషన్ లేకోకుండా, ఒక మంచి గుడ్ రెస్పాన్స్ లేకోకుండా చేయడానికి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క యాస్పిరెంట్స్ కష్టపడి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళాలంటే ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి. వాళ్ళు షార్ట్స్ కొనుక్కోవాలి, టీషర్ట్స్ కొనుక్కోవాలి, బ్యాగేజ్ మెయింటైన్ చేయాలి. అటువంటి వాళ్ళకి ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు 10 రోజుల్లో ఉంటే వాళ్ళకి కావాల్సిందేవన్నీ తీసుకుంటారు. కాబట్టి ఒక చిన్న పాయింట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది నా బాధ్యతగా తీసుకొని తెలియజేస్తున్నాను. అంతే తప్ప ఇదేదో మన ఫేక్ ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొని స్ప్రెడ్ చేస్తున్న ఛానల్ అయితే కాదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.